నమస్కారం. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భారతదేశం మధ్య ఉన్న సంబంధాలపై ఒక ఆసక్తికరమైన విశ్లేషణను చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత రహస్యదేశమైన ఉత్తర కొరియాతో భారతదేశం దీర్ఘకాల దౌత్యబంధాన్ని కలిగి ఉంది. ఇది 1962లో ప్రారంభమైంది. గత చరిత్ర భారతదేశం ఉత్తర కొరియాతో స్నేహపూర్వక, మానవతా దృక్పథంతో కూడిన సంబంధాలను కొనసాగించింది. కరోనా సమయంలో ఆహారం, మందులు పంపడం, 2004 సునామీలో ఉత్తర కొరియా మనకు ఆర్థిక సహాయం అందించడం వంటివి ఇరు దేశాల మధ్య ఉన్న సానుకూల బంధానికి నిదర్శనం. నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో భాగస్వామ్యం కూడా కొన్ని అంతర్జాతీయ సమస్యలపై ఉమ్మడి వైఖరిని పంచుకోవడానికి దోహదపడింది. అయితే గతంలో పాకిస్తాన్తో ఉత్తర కొరియాకు ఉన్న మిలిటరీ, అణు సాంకేతిక సహకారం భారతదేశ భద్రతకు ఆందోళన కలిగించింది. ప్రస్తుత పరిస్థితి: కిమ్ జోంగ్ ఉన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర కొరియా పాకిస్తాన్ సంబంధాలు బలహీనపడ్డాయి. ఆశ్చర్యకరంగా, అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భారతదేశం పాకిస్తాన్ మధ్య ఏదైనా ఘర్షణ తలెత్తితే కిమ్ జోంగ్ ఉన్ భారతదేశానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్కు పెద్ద షాక్. భారతదేశం తన మానవతా విధానాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలకు లోబడి సహాయాన్ని అందిస్తోంది. ముఖ్యమైన తాజా పరిణామం: దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత జూన్ 2025లో భారతదేశం ఒక కొత్త రాయబారి అలియావతి లాంగ్కుమెర్ని ప్యోంగ్యాంగ్కు నియమించింది. ఇది ఉత్తర కొరియాతో సంబంధాలను పునరుద్ధరించడానికి భారతదేశం తీసుకున్న ఒక వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఉత్తర కొరియా అణు పరీక్షలను ఖండిస్తున్నప్పటికీ సమస్యలకు శాంతియుత పరిష్కారాలను ప్రోత్సహిస్తుంది. ఇరాన్పై అమెరికా దాడులను కిమ్ జోంగ్ ఉన్ ఖండించడం అంతర్జాతీయంగా అమెరికా వ్యతిరేక కూటములలో కిమ్ పాత్రను సూచిస్తుంది. భారత్ కిమ్ వ్యూహం వెనుక ఉత్తర కొరియా అంతర్జాతీయంగా ఒంటరైన స్థితిలో భారతదేశం వంటి దేశంతో దౌత్య సంబంధాలను కొనసాగించడం కిమ్కు చాలా ముఖ్యం. ఇది ఆయన పాలనకు ఒక విధమైన చట్టబద్ధతను ఇస్తుంది. అంతేకాకుండా భారతదేశం వంటి తటస్థ దేశం భవిష్యత్తులో ఉత్తర కొరియా సమస్యల పరిష్కారంలో కీలక మధ్యవర్తిగా మారే అవకాశం ఉంది. మొత్తంగా భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ మానవతా దృక్పథంతో మరియు శాంతియుత పరిష్కారాలను ప్రోత్సహిస్తూనే ఉత్తర కొరియాతో తన దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలపై కూడా భారతదేశం అప్రమత్తంగా ఉంది. ఈ బంధం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.